వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోనసీమ తిరుమలగా ప్రఖ్యాతిగాంచిన వాడపల్లి ఏడువారల వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు. తూర్పు లక్ష్మీపురంలో శ్రీకృష్ణుడి ఆలయానికి శంకుస్థాపన. సద్గురు నివాస్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతన గృహాల ప్రారంభోత్సవం. కోనసీమ తిరుమలగా ప్రఖ్యాతిగాంచిన కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఏడువారాల వెంకన్నగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వేకువజాము నుండి భక్తులు తరలివచ్చారు. ఉదయం ఐశ్వర్యలక్ష్మి హోమం, సుప్రభాత సేవ, స్వామివారి తొలి హారతిలో గోవిందుడు భక్తులకు దర్శనమిచ్చారు. ఏడువారాల వెంకన్నకు 7 శనివారములు 7 ప్రదక్షిణలతో స్వామివారి దర్శనం 7 జన్మల పుణ్యఫలంగా భావించి కోరిన కోరికలు నెరవేరుతున్నాయని సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. దేవాలయ 4 మాడ వీధుల గోవిందనామ స్మరణలతో మారుమోగుతూ కిక్కిరిసిపోయాయి. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థాన చైర్మన్ ముదునూరి వెంకటరాజు, దేవస్థాన డిప్యూటీ కమిషనర్ కార్యనిర్వహణ అధికారి నల్లం సూర్యచక్రధర్రావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పిల్లలకు పాలు, బిస్కెట్లు, మంచినీటి సౌకర్యాలను ఏర్పాటు చేసి భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. శ్రవణ
ఏలేశ్వరం మండలం తూర్పు లక్ష్మీపురం గ్రామంలో కృష్ణుడి మెట్టపై వేంచేసి ఉన్న శ్రీకృష్ణుడి ఆలయ పునర్నిర్మాణానికి అమ్మా చారిటబుల్ ట్రస్ట్ అధినేత మచారి నాగ మృత్యుంజయ శర్మ ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10 ఆలయాలు నిర్మాణం చేపట్టాలని అనుకున్నామని, ఇప్పటి వరకు 5 ఆలయాలు పూర్తయినవి, 6వ ఆలయం శ్రీకృష్ణుడి ఆలయమని, దాతల సహకారంతో ఆలయం 3 నెలల్లో నిర్మాణం పూర్తి చేసి కృష్ణాష్టమి రోజున భక్తులకు స్వామివారి దర్శనం చేసుకునే ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యుడు పతివాడ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కృష్ణుడి మెట్టకు చాలా చరిత్ర ఉందని, అప్పట్లో రాత్రి వేళల్లో కొండపై భజనలు చేస్తూ ఉండేవారని, ఆ శబ్దాలు కొండ పక్క నుంచి ఎడ్ల బండ్లపై వెళ్లే వారికి వినబడేవి, అంతేకాకుండా శ్రీకృష్ణుడి ఆనవాళ్లు ఉన్న కొండని అన్నారు. నా పేరు నాగమృత్యుంజయ శర్మ. గత 2012వ సంవత్సరం నుంచి అమ్మా చారిటబుల్ ట్రస్ట్ అని ఒక సంస్థ పెట్టి ఈ భూమాత యొక్క పేరుతో ట్రస్ట్ రన్ అవుతూ ఉంది. ఈ ట్రస్ట్లో భాగంగా 10 హిందూ దేవాలయాలు డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. అయితే ఇప్పటి వరకు 5 దేవాలయాలు డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం 6వ దేవాలయం కింద తూర్పు లక్ష్మీపురం వెళ్ళే గ్రామంలో కృష్ణుడి మెట్ట అని చెప్పేసి ఒక కొండ ఉన్నది. కృష్ణుడి సంసారం మామూలుగా దీని మీద సంచారం చేసినట్టుగాను తిరిగినట్టుగా కూడా కొన్ని ఆనమాలు ఉన్నాయి. ఆనమాల్లో భాగంగా రాజుల యొక్క లిపి, తర్వాత పద్మము, గృహ మార్గము, రాముడి యొక్క పాదాలు ఇవన్నీ కూడా ఉండడంతో ఈ దేవాలయం డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం. అయితే గత కొన్ని సంవత్సరాలు అంటే 7 సంవత్సరాలుగా దేవాలయం నిర్మించి వదిలేశారు. ఆ దేవాలయం ముందుకు వెళ్ళకపోవడంతో గ్రామ ప్రజలు కోరగా మళ్ళీ ఈ దేవాలయం డెవలప్మెంట్ చేయాలని ముఖ్య ఉద్దేశంతో కృష్ణుడు అంటే అందరూ కూడా ద్వారకా, మధుర అక్కడక్కడికి వెళ్తూ ఉంటారు. అదే కాకుండా మన ప్రక్కని మన గ్రామం దగ్గరలో కృష్ణుడు ఉన్నాడనే ఉద్దేశంతో ఇక్కడ ఈ దేవాలయ నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ దేవాలయాన్ని రేపు వచ్చే సెప్టెంబర్ 4వ తారీఖు నాటికి ఈ దేవాలయం పునర్నిర్మాణం పూర్తి చేసుకుని దేవాలయం మామూలుగా ఓపెన్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది. అందరికీ ధన్యవాదాలు. తూర్పు లక్ష్మీపురం గ్రామానికి ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉందండి. కారణం ఏంటంటే మా పూర్వీకులు ఈ దారిని బళ్ళు కట్టుకొని ఏలేశ్వరం సంతకెళ్ళి బాటండిది ఈ చెరువులోంచి వెళ్ళేవాళ్ళు. అప్పుడు నా చిన్నతనంలో ఈ భజనలు అలాగే కొన్ని భక్తి విషయాలు ఇక్కడ జరుగుతుండే అని పూర్వీకులు మా తాతలు గతంలో చెప్పారు. ఆ చెప్పడంలోని ఇది నిజమా కాదని ఒక రోజున బండి మీద వెళ్తూ ఉంటుండగా ఇలాగే భజనలు నిలబడి ఇక్కడ ఈ కొండ ఒకటండి, పక్కన ఉన్నటువంటి గుంటువానిపాలని దేవరకొండ ఒకటే, ఈ రెండాటి మీద కూడా దేవతలను నడయాడినటువంటి ప్రదేశం అని మా తాతలు పూర్వీకులు చెప్పడం జరిగింది. అలాగే నేను గమనించి చూస్తే ఒక రోజున భజనలు కార్యక్రమాలు కూడా ఈ రాత్రి వేళ జరగడం మేము గ్రహించాం. అలాగే దీనికి ఒక చరిత్ర ఏంటంటే మహాభారతం ఎవరైనా చదివారో లేదో నాకు తెలియదు, చదివి అందులోని కిమ్మూరు అనే గ్రామం ఒకటి ఉంటుందండి. అక్కడ కిమ్మూరుడు అనే రాక్షసుడు పరిపాలన చేసేవాడు. ఈ పాండవులు ఈ దారిని వెళుతూ ఉంటుండగా వనవాసం సమయంలో వెళ్తూ ఉంటుండగా ఈ లక్ష్మీపురం గ్రామంలో వరలక్ష్మి పూజా కార్యక్రమం పెట్టడం, ఇక్కడ కృష్ణుడు ఇక్కడ నివసించడం, అదే నడయాడడం, అదే టైంలో కిమ్మూరుడనే రాక్షసుడు మా గ్రామాన్ని వచ్చి ఆ ఒక కార్యక్రమాలన్నీ ధ్వంసం చేయడం ఇలాంటివన్నీ కూడా పూర్వం జరిగినాయండి. కారణం ఏంటంటే ఈ వరలక్ష్మి పూజ చేసే టైంలో ఈ రాక్షసుడు రావడం అంతా చెదరగొట్టడం చూసి దానికి సంబంధించినంత వరకు భీముడు దీన్ని ఈ కిమ్మురుడనే రాక్షసుని సంహరించి ఈ పక్కనే ఉందండి దెయ్యాల మెట్టని, ఆ మెట్ట మీద పారేయడం. అలాగే పూర్వం నుంచి కూడా కిమ్మూరు అనే గ్రామంలో పాత ఆనవాళ్ళు ఇప్పటికీ కూడా ఆనవాళ్ళు ఉన్నాయి. అక్కడ ఒక కోట ఉండేది. అలాగే ఏంటంటే మన గ్రామంలో తూర్పు లక్ష్మీపురం గ్రామంలో ఒక వశిష్ట కలిగినటువంటి ఒక దేవరకొండ అండి. ఇది దేవరకొండ కృష్ణుడి మెట్టండి. దీనికి ఒక చరిత్ర ఉంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా చెప్పగా మేము తెలుసుకున్నాం. దీన్ని ఏదో రకంగా పునర్నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన భావంతో మేము అందరం కూడా కంకణం కట్టుకొని ఏకదాటిలో నిలబడి మేము ఈ యొక్క కార్యక్రమాన్ని విజయం చేస్తున్నామండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఎటువంటి సమస్యలు లేకుండా
విజయం చేకూరుస్తారని కోరి ప్రార్థిస్తున్నామండి. జై పిఠాపురం నుండి విరవాడ గ్రామం వెళ్లే రోడ్డులో సద్గురు నివాస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పిఠాపురం విచ్చేసి మహారాష్ట్ర భక్తులకు శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారి దర్శనం చేసుకునే విధంగా సద్గురు నివాస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నూతన గృహాన్ని నిర్మించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా సద్గురు నివాస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నూతన గృహాలను ప్రారంభోత్సవం చేశాము అని మరియు తపోవనం ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. అలాగే శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానం మాకు ఎంతో సహకరిస్తుందని అన్నారు. రాబో రోజుల్లో మరింత విస్తృతంగా సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సద్గురు నివాస్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు శరణ్ జోషి, జగదీష్ జోషి, ప్రదీప్ కుక్కడే, పూర్ణిమ అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. ద్వాపారే రామకృష్ణౌచో కలో శ్రీపాద వల్లభ. ప్రతి యుగంలో ఒక ఈశ్వర అవతారం ప్రముఖమని ఉంటుంది. ఇప్పుడు కలియుగంలో కలో శ్రీపాద వల్లభ, శ్రీపాద శ్రీవల్లభ అవతారం అందరికీ కల్పవృక్షలాగా సహాయం చేస్తారు. ఈ పిఠాపురంలో 700 సంవత్సరాల ముందు పాపనాచార్య ఇంట్లో శ్రీపాద శ్రీవల్లభ పుట్టారు. అప్పటి నుంచి కొన్ని సంవత్సరాల వరకు ఎవరికి తెలీదు. కానీ ఇప్పుడు శ్రీపాద శ్రీవల్లభ చరిత్రామృతం ద్వారా అందరికీ తెలిసింది. లక్షల మంది జనాలు ఇక్కడ పీఠాపురం వస్తున్నారు. పీఠాపుర దేవస్థానం భవిష్యంలో దివ్యమైన స్థానం అవుతుంది. ఈ జనాలకి ఎంత ఎక్స్పీరియన్స్ అనుభూతి వస్తుంది అంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఎవరైతే పీఠాపురం వస్తారో, ఎవరైతే శ్రీపాద శ్రీవల్లభ చరిత్రామృతం చదువుతారో వాళ్ళకి దివ్య అనుభూతి వస్తుంది. అంటే కలియుగంలో నిజమే ఇది కల్పవృక్షం. ఈ పీఠాపురం జనాలు రావాలి, వాళ్ళ జీవితంలో కృప అనుగ్రహం పొందాలి. అందుకే మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం సౌజన్య మేడం ఈఓ గారు ఉన్నారు అక్కడ. వాళ్ళు ప్రతి కార్యక్రమానికి సహాయం చేస్తారు. ఇక విశేషమైన మహారాష్ట్ర నుంచి జనాలు వస్తున్నారు. మ్యాక్సిమం 99% మరాఠీ వాళ్ళు వస్తారు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఏం ప్రాబ్లం ఉండదు. ఇక్కడ లోకల్ పీపుల్ చాలా సహాయం చేస్తారు. మేడం కానీ, దేవస్థానం కర్మచారి స్టాఫ్ కానీ అందరూ చాలా సహాయం చేస్తారు. ఈ లోకల్ పీపుల్ కూడా ఇప్పుడు మేము భక్త నివాసం కట్టాం కదా, కానీ అందరూ సహాయం చేశారు, సహకారం చేశారు. అలాంటి మంచి పీఠం, మంచి స్థానం. ఈ స్థానానికి అందరూ రావాలి, దివ్య అనుభూతి పొందాలి అని అందరికీ ఒక మనవి చేస్తాను. ఎందుకంటే శ్రీపాద శ్రీవల్లభ దత్తాత్రేయ అవతారం. అవతారాలు వస్తాయి పోతాయి, కానీ శ్రీపాద శ్రీవల్లభ అవతారం మాత్రం ఇక్కడ పుట్టారు కానీ నిజధామం పోయారని ఇక్కడ రాయలేదు. అలాంటి దివ్యమైన అవతారం జనాలకి ఇప్పుడు బాగా తెలిసింది. ప్రతి ఇంట్లో శ్రీపాద శ్రీవల్లభ చరిత్రామృత గ్రంథం ఉంది, చదువుతారు, ఇక్కడ వస్తున్నారు అంతే. ఇక్కడ జనాలకి ఉండడానికి కొంచెం ప్రాబ్లం ఉండేది స్టార్టింగ్లో. అప్పుడు నేను ప్లాన్ చేశాను, ఏదో భక్తుల కోసం చేయాలి. అందరూ మన ఇల్లు కడతాం, మన కోసం చేస్తాం, కానీ భక్తుల కోసం ఆలోచించదు. అయితే నేను 2 ఎకరాలు స్థానం ఇక్కడ కొన్ని ఈ భక్త నివాస్ కట్టేశాను. ఇంకా భవిష్యత్తు కూడా పైన 3-4 ఫ్లోర్స్ అవుతాయి భక్తుల కోసం. ఇది ఆశ్రమం కాదు, మఠం కాదు, ఎవరిది ఓన్ ప్రాపర్టీ కాదు. ఇక్కడ ట్రస్ట్ ఉంది, ఆ ట్రస్ట్ ద్వారా ఈ నిర్మాణం అయింది. సద్గురు నివాస్ చారిటబుల్ ట్రస్ట్ అంటే అందరికీ మహారాష్ట్రలో గురువు గురించి శ్రద్ధ ఎక్కువ ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తికి గురువు ఉంటారు. అందుకే ఏ గురువు పేరు పెట్టకుండా సద్గురు నివాస్ అందరు గురువు అలా ఒక సమావేశం చేసి అందరికీ ఇక్కడ తీసుకొని ఈ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. వేరే సద్గురు నివాస్ చారిటబుల్ ట్రస్ట్ పెట్టాం. ఇక్కడ ఎన్నికాయ ప్లేస్ ఉంది, ఇంకా అక్కడ మంచి గార్డెన్ తపోవన్ లాగా చేయాలి అనే ఒక కోరిక. ఇక్కడ ఉంటారు, అక్కడ ధ్యానం చేయాలి, అలాంటి ప్లేస్ పెట్టినాం. థ్యాంక్ యూ సార్. వేసవి తాపం నుండి బాటసారుల దాహార్తిని తీర్చి ఉపశమనం కలిగించేందుకు చల్లని మజ్జిగను అందజేస్తున్న దాత అరుణ ఇండస్ట్రీస్ అధినేత చింతా సుబ్బారెడ్డిని గ్రామస్తులు చలివేంద్రంలో నిత్యం మజ్జిగ తాగే బాటసారులు ఘనంగా సత్కరించారు. సుబ్బారెడ్డి గత 15 సంవత్సరాలుగా తన తండ్రి కాటమరెడ్డి పేరు మీదుగా
పసలపూడి గ్రామంలో 2, రామచంద్రాపురం వెళ్లే రహదారిలో ఒక చలివేంద్రం ఏర్పాటు చేసి రోజుకు సుమారు 800 లీటర్ల నాణ్యతతో కూడిన మజ్జిగను బాటసారులకు అందజేస్తుంటారు. ఆయన నిస్వార్థ దాతృత్వాన్ని ప్రశంసిస్తూ గ్రామస్తులు బాటసారులు ఘనంగా సత్కరించారు. సత్కారం అందుకున్న సుబ్బారెడ్డి మాట్లాడుతూ మండు వేసవిలో బాటసారులు మజ్జిగను తాగి వేసవి తాపం నుండి ఉపశమనం పొందాలన్న ఆకాంక్షతో ఈ చలివేంద్రాలు నిర్వహిస్తున్నామన్నారు. అంటే చాలా మంది పార్టిసిపేట్ కానీ ఇప్పుడు ఈ టేస్ట్ ఎక్కడ ఉన్నారు. నేను గతంలో సాయిబాబా గుడి చాలా చేస్తున్నారు. అంతమంది దాహార్తో అల్లాడిపోతుంటే అంతమందికి దాహార్తిని తీర్చి మజ్జిగతో కాకుండా అందులో నిమ్మకాయలు అని స్వతంత్రమైన అన్ని వాడుతూ ప్రజలకు అందుబాటులో 10 గంటల నుంచి సాయంత్రం 6 వరకు తెల్లారే వరకు మజ్జిగ ఇవ్వడం జరుగుతుంది. ఎంతమంది వచ్చినా తిరగకుండా మందికి దాహార్తిని తీర్చిన శుభ్రంగా మా పత్తపూడి గ్రామంలో పుట్టిన అందులో 10 లక్షలు అలాంటి వ్యక్తికి చేసి మేము మా కృతజ్ఞతను చాటుకుంటున్నాం. సుబ్బారెడ్డి గారు నిజంగా కరోనా టైంలో ఆయన ప్రజలకు చేసిన సేవ ₹1,00,000 ఖర్చు పెట్టి ప్రజలను ఆదుకోవడం జరిగింది. అలాగే అంతకు ముందు నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలతోటి ఈయన ప్రజల మనసును చూరగొనడం, అలాగే ప్రతి సంవత్సరం వేసవిలో మండు టెండర్లో 3 చోట్ల ₹1,00,000 ఖర్చు పెట్టి మంచిగా పంపిణీ చేయడం నిజంగా ఆయన గొప్ప మనసుకి తార్కణం. ఇటువంటి గొప్ప దాత, గొప్ప మనసున్న మా సుబ్బారెడ్డి గారు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఈ ప్రయాణికులందరూ కోరుతా ఉన్నారు. థ్యాంక్ యూ. నా పేరు రత్నం అనే కన్నడ మాస్టర్ని. మరి ఇదే రూట్లో ప్రతిరోజు కూడా నేను క్లాస్కి వెళ్తూ ఉంటాను. మరి ఆ సమయంలో ఇక్కడ మజ్జిగ తాగడం జరుగుతుందండి. మరి ఎంతో చక్కగా ఉంటుందండి మజ్జిగ. ఎందుకంటే ₹10 ఎట్టు కొనుక్కున్నా సరే కానీ ఇంత క్వాలిటీ ఉండదండి. అంత క్వాలిటీ తోటి మరి ఒక కార్యక్రమం చేస్తున్నారండి. అంటే ఇక్కడే కాదు, మరి పసపూడి గ్రామంలో 3 చోట్ల ఈ యొక్క మజ్జిగ సప్లై చేస్తున్నారండి. మరి ప్రతిరోజు కూడా 800 నుంచి 900 లీటర్లు పెరుగు కలుపుకోవడం జరుగుతుందండి. దాంట్లో ఒరిజినల్గా పర్సనల్ ఇంట్రెస్ట్ అంటే ఇది మామూలుగా మా స్వలాభం అనేది ఏం కాదు దీనికి సంబంధించి. కానీ ఇక్కడ ఏదో ఇల్లు చూడికి మనం ఈ సమ్మర్లో కొద్దిగా ఏదో చేయాలనే ఉద్దేశంతో చేసి తప్పితే మరో రకంగా కార్యక్రమం కాదు. అందుకని మనల్ని ఎవరు అడగకుండానే మనం ఇక్కడ మనం చేస్తున్నాం కాబట్టి దానికి ఇక్కడ మన దగ్గరికి వచ్చి తాగి కూడా మన సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత కూడా మా కింద ఉంది. కాబట్టి ఆ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ సంబంధించి వాళ్ళకి అవసరమైన అన్నీ కూడా ఇక్కడ మేము దాన్ని తీసుకుంటాం. కారణం ఏంటంటే ఇక్కడ నిమ్మ లాంటిది వాడినా, ఇంకోటి వాడినా, ఎసెన్స్ కానీ వాడినా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అలాంటి ఇబ్బంది ఏమి లేకుండా పూర్తిగా 100% న్యాచురల్గా ఉండేటట్టే నిమ్మకాయలు కానీ, అల్లం కానీ, పచ్చిమిరకాయలు కానీ, లేకపోతే పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, అలాగే కల్లుప్పు ఇటువంటివి మేము న్యాచురల్గా ఉన్నట్లనే కొంత పని ఎక్కువైనా కానీ, కొంత ఖర్చుతో కూడుకున్నా కానీ దాన్ని న్యాచురల్గా ఉండేలాగే మేము తయారు చేయడం జరుగుతుందండి. అలాగని చెప్పేసి మనం ఎవరి వ్యక్తి యొక్క సేఫ్టీ సెక్యూరిటీని ఎక్కడ కూడా భంగం కలగకుండా చూసేలాగే మేము 100% థ్యాంక్ యూ. రాజమహేంద్రవరం స్థానిక శ్యామల సెంటర్ సమీపంలో ప్రముఖ ఆభరణాల సంస్థ జోయా లుకాస్ తమ రాజమహేంద్రవరం షోరూంను ఘనంగా పునఃప్రారంభించింది. ఈ సందర్భంగా వినియోగదారుల కోసం ప్రత్యేకంగా బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షోను నిర్వహిస్తుంది. కట్ అండ్ అన్కట్ డైమండ్స్ తో రూపొందించిన ప్రీమియం ఆభరణాల నూతన డిజైన్లు ఈ ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత జ్యువెలరీ బ్రాండ్గా గుర్తింపు పొందిన జోయా లుకాస్ వినియోగదారులకు అత్యుత్తమ షాపింగ్ అనుభవాన్ని అందించేందుకు రాజమహేంద్రవరం షోరూంను సరికొత్త హంగులతో తీర్చిదిద్దింది. 3 అంతస్తుల్లో విస్తరించి ఉన్న ఈ షోరూంలో ఆధునిక అలంకరణ, విశాలమైన షాపింగ్ స్థలం, ప్రీమియం సౌకర్యాలు, తగినంత పార్కింగ్ సదుపాయం కల్పించారు. నమస్కారం అండి, నా పేరు శ్రీనివాసు, ఆంధ్ర తెలంగాణ మార్కెటింగ్ మేనేజర్ని. సో మనం ఇప్పుడు అందరికీ ఇక్కడ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. మెయిన్ ఏంటంటే మనకి ఈ రాజమండ్రి ఎలాగైతే రాజమహేంద్రవరంగా మనకి పేరు మార్చబడిందో అలాగే మనం ఇక్కడ స్టార్ట్ చేసి 14 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాము. సో దానికి గాను ఏంటంటే మనకి ఫస్ట్లో మనకి చిన్న స్టోర్ ఉండేది. కస్టమర్కు మనకి వచ్చినప్పుడు కూడా మనకి ప్రాపర్ సర్వీస్ అనేది ఇవ్వడం వల్ల డే టు డే అంటే మనకి ప్రతి ఇయర్ కూడా వచ్చేటప్పటికి ఏంటంటే మన కస్టమర్ మన సర్వీస్ కానీ లేకపోతే మన డిజైన్స్ కానీ అన్నీ చూసి ఎప్పుడు చిన్న స్టోర్ ఉంటుంది, ఎప్పుడు వచ్చినా సరే రష్ ఎక్కువ ఉంటుంది, సో మీరు ఇంకా స్టోర్స్ పెంచరా
లేకపోతే ఫ్లోర్స్ పెంచరా అని కస్టమర్స్ ఎప్పుడు మాకు చెప్పేవారు. సో మన ప్రజలు, మన కస్టమర్స్ యొక్క కోరిక మనకు మనం ఏం చేస్తామంటే, మన స్టోర్ వచ్చేసరికి G+2 గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ 3 ఫ్లోర్స్ కింద మనం కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. మొట్టమొదటి G+2 అనమాట. అంటే అప్పట్లో మనకి ఏంటంటే చాలా తక్కువ డిజైన్స్ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే మనకి ఫుల్ డిజైన్స్, నెంబర్ ఆఫ్ డిజైన్స్ విత్ యూనిక్ డిజైన్స్ అండ్ ఫుల్ అంబియన్స్ అన్నిటితో కలిపి మనకి ఇక్కడ రీలాంచ్ చేయడం అనేది జరిగింది. అంతేకాకుండా మీరు చూసుండొచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ కూడా ఒక యూనిక్ డిజైన్తో మనకి పర్టికులర్గా మనకి క్రాఫ్ట్మెన్షిప్ అంటే మన కళాకారులు ఎలా అయితే మనకి డిజైన్ చెక్కబడారో అది చూస్తే మీకే అర్థమైపోతుంది. అంతేకాని మనకి ఏదైనా ఎక్కడికైనా ఫస్ట్ పర్చేస్ చేయాలంటే మనకి మెయిన్ ఏంటంటే పార్కింగ్ సర్వీస్ అనేది చక్కగా ఉండాలి. సో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, మనకి పార్కింగ్ అనేది గుడ్ అంబియన్స్ ఉంది, ఫ్రంట్ ఉంది, మళ్ళీ బ్యాక్ సైడ్ ఉంది, కింద కూడా మనకి సెల్లార్లో కూడా గుడ్ అంబియన్స్ అనేది క్లియర్గా ఉంది. సో చాలా అంబియన్స్ అనేది ఉంది, గుడ్ అంబియన్స్ ఉంది. అంతేకాకుండా మనకి గోల్డ్ ఇక్కడ ఏంటంటే మెయిన్ అంటే గోల్డ్, డైమండ్, అన్కట్ డైమండ్స్, సిల్వర్ అలా అన్ని ఆర్నమెంట్స్ మినిమం 10,000 రూపీస్ నుంచి 1 CR వరకు ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్నమెంట్ మనకి ఇక్కడ లభించడం జరుగుతుందండి. సో అందుకనే మనం ఇక్కడ రీలాంచ్ చేయడం జరిగింది. అంతేకాకుండా మనకి మెయిన్ రాజమహేంద్రం అనేది ఒక ఈస్ట్ గోదావరిలో ఒక కనెక్టెడ్ సిటీ. సో ఎక్కడైనా సరే మనం ఈ చుట్టుపక్కల ఎక్కడికైనా మనం వెళ్ళాలి అంటే ఫస్ట్ రాజమండ్రి దాటే వెళ్ళాలి, విజయవాడ వెళ్ళాలంటే రాజమండ్రి దాటే వెళ్ళాలి. సో అందుకనే మనకి డే టు డే అనేది ఇక్కడ కస్టమర్ సపోర్ట్తో మనం రీలాంచ్ చేయడం జరుగుతుంది. అంతే ఏంటంటే మెయిన్ మనకి ఏపీ అండ్ తెలంగాణలో టోటల్ మనకి 40 షోరూమ్లు ఉన్నాయండి. వరల్డ్ వైడ్ వచ్చేసరికి మనకి 12 కంట్రీస్లో 190+ షోరూమ్స్. విత్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్లో మనకి ఇంకా చాలా ఆంధ్రాలో భీమవరం, మదనపల్లి, విజయవాడ 2 అండ్ ఇంకా కూడా చాలా షోరూమ్స్ అంటే ఒక 14 to 15 షోరూమ్స్ అనేవి మనం ప్రారంభించడం జరుగుతుంది ఈ ఫైనాన్షియల్ ఇయర్లో. టోటల్ మనకి విత్ ఇన్ ఫ్యూ మంత్స్లో 230 షోరూమ్స్ ఇన్ 14 కంట్రీస్. సో న్యూజిలాండ్, కెనడాలో కూడా మనం విత్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్లో కొత్త స్టోర్స్ అనేవి ప్రారంభించడం జరుగుతుంది. సో మా విన్నపాన్ని మన్నించి వచ్చిన కస్టమర్స్కి, మన పాత్రికేయ మిత్రులకి మా తరపు నుంచి, మా సంస్థ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ. Good evening, Rajamahendravaram. So today we relaunch our Joya Lucas Rajamahendravaram, and we started before 14 years, and now we renovated and we made the size triple size for the customers, and ambient parking. Also, we are giving some special discount on this particular period in the Brilliant Show. So we're giving 40% for the gold jewelry and the precious jewelry. Also, if you're purchasing 1 lakh, more than 1 lakh, will get gold coin absolutely free for the diamond and uncut jewelry. So you can have a look and you can see the unique collections. So thank you very much. రాజమహేంద్రవరం నగరంలో ప్రసిద్ధ చారిత్రాత్మక సేవా సంస్థ చందా సత్రానికి నూతనంగా నియమితులైన కమిటీ సభ్యులు ఈరోజు తిలక్ రోడ్డులోని కార్యాలయంలో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులను ఎమ్మెల్యే అభినందించి సత్రం అభివృద్ధి మరియు సేవా కార్యక్రమాల విస్తరణకు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో చందా సత్రం కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహణపై ఎమ్మెల్యే పలు కీలక సూచనలు చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడంతో పాటు స్థానిక ప్రముఖులు, దాతలు, సామాజిక సేవకులు, ప్రజా ప్రతినిధులు ఆహ్వానించాలని సూచించారు. ఓకే సార్. మే ఎండింగ్ కొద్దిగా మహానాడు ఇవన్నీ అడవాడు ఉంటుంది కదా, జూన్ 1st వీక్ కానీ 2nd వీక్ కానీ ప్రమాణ స్వీకారం పెట్టుకున్నాం. అంటే కొంత టైం ఉందా? ఎప్పుడు వచ్చింది ఆర్డర్? నిన్నంటే తారీఖు 8. ముందు సంతకాలు పెట్టండి, మంచి రోజు చూసి ఈ వారం 10 రోజులు ఏది మంచి రోజు అందరూ వెళ్ళిపోయి బాడీ కూర్చొని సంతకాలు పెట్టండి. ప్రమాణ స్వీకారం జూన్ 2nd వీక్లో అన్అఫీషియల్గా చేసుకుంటాం. సంతకాలు పెడితే మీకు స్వేదన అయిపోయినట్లే. మహానాడు అయిన తర్వాత జూన్ 2nd వీక్లో కొద్దిగా భారీగా పెట్టండి. అందరూ ఎవరి స్థాయిలో ఎందుకంటే అందరికీ సరదాలు ఉంటాయి చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వీక్ టైట్ అయిపోతుంది, వెళ్ళిపోతాం ఇటువంటి. అంటే ఒకవేళ 18th అవ్వదు, 18th to 22nd మధ్యలో ఏమైనా అవుతుంది. అవును, 20 పెట్టేసుకోండి. మీరు ముహూర్తం పెట్టుకొని 20 పెట్టేసుకోండి. 20 ఉందంటే పెట్టేసుకోండి. కొంచెం భారీగా చేసుకుంటే బాగుంటుంది అందరూ కూడా. అదే అన్ని దేవస్థానాలు ఎలా చేశారో అలా చేసుకోవడం.
ఫిక్స్ చేసుకొని రండి. ప్రసాద్ అంటున్నారు, చూడు నువ్వు చూడు, నీ పని బీజేపీ వాళ్ళు కూడా ఉండాలి. బీజేపీ నుంచి ఎవరున్నారు కాబట్టి బీజేపీ వాళ్ళు ఉండాలి, జనసేన వాళ్ళు ఉండాలి. అనుశ్రీ గారు, వైసీపీ గారు వీళ్ళందరూ కూడా బీజేపీ సోమవీర్రాజు గారు కాబట్టి అందరి అవైలబిలిటీ కూడా ఆ తారీఖు ఉందో చూసి పెట్టారు. తప్పకుండా ఓకే. సార్ మాట్లాడిన కంగ్రాచులేషన్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాలరాస్తూ తమిళనాడులో గవర్నర్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించిన టీవీకే పార్టీ అధినేత విజయ్ను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డంకులు సృష్టించడంపై కాంగ్రెస్ రాజమహేంద్రవరం పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. తక్షణం గవర్నర్ స్పందించి ముఖ్యమంత్రిగా విజయ్తో ప్రమాణ స్వీకారం చేయించాలని డిమాండ్ చేశారు. స్థానిక రాజమహేంద్రి కళాశాలలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మెజారిటీ సీట్లు వచ్చిన విజయ్ను ప్రమాణ స్వీకారం చేయడానికి ఆహ్వానించకుండా గవర్నర్ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా చేతిలో కీలుబొమ్మగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 4 రోజులుగా నేషనల్ మీడియా అంతా కూడా ఒకే విషయం మీద ఫోకస్ చేసి రోజుకో రకమైనటువంటి ప్రాబ్లమ్స్ తోటి ఇవన్నీ కూడా తమిళనాడు విషయాలన్నీ కూడా రాయటం జరుగుతుంది. ముఖ్యంగా టీవీకే పార్టీ అధినేత అయినటువంటి విజయ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయటానికి సరైన అవకాశం ఇవ్వకుండా గవర్నర్ గంటకో మాట మాట్లాడే విధంగా ఆయన మాట్లాడతాడు. ఎందుకంటే మన రాజ్యాంగంలో చాలా క్లియర్గా ఉంది, ఏదైనా ఎలక్షన్ జరిగినప్పుడు ఎవరికైతే మెజారిటీ సీట్లు వస్తాయో వాళ్ళే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాలని చెప్పి రాజ్యాంగంలో అంబేద్కర్ గారు చాలా క్లియర్గా రాశారు. మరి అటువంటి రాజ్యాంగాన్ని గవర్నర్ కాదని కేవలం అమిత్ షాకి ఒక కీలుబొమ్మలా ఉండి అమిత్ షా ఏది చెప్తే అదే ఇతనికి ఇంప్లిమెంట్ చేసే విధంగా చేస్తాం. చాలా దారుణమైన విషయం. మరి కేవలం ఈ విజయ్ అనే వ్యక్తి దళిత క్రైస్తవుడు కాబట్టి ఇతన్ని ఎలాగైనా అలచాలి, ఇతన్ని ముఖ్యమంత్రి చేయకూడదనే దురుద్దేశంతో ఈ నరేంద్ర మోడీ కానీ ఈ అమిత్ షా కానీ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ దళిత క్రైస్తవులకి క్రిస్టియన్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎస్సీ హోదా ఉండదని చెప్పి ఆల్రెడీ సుప్రీంకోర్టు జడ్జి చేత జడ్జిమెంట్ ఇప్పించారు. ఈవేళ భారతదేశంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కానివ్వండి, ఎలక్షన్ కమిషనర్ కానివ్వండి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కానివ్వండి, సిబిఐ డైరెక్టర్ కానివ్వండి, అందరూ కూడా ఈ అమిత్ షా నరేంద్ర మోడీ ఏది చెప్తే అదే. ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేది వాళ్ళు, నరేంద్ర మోడీ అమిత్ షా ఉద్యోగం ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టు చేసే విధంగా ఈవేళ భారతదేశంలో మొత్తం అంతా కూడా వాళ్ళ అండర్లో నడుస్తుంది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. కోనసీమ తిరుమలగా ప్రఖ్యాతిగాంచిన వాడపల్లి ఏడువారాల వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు. తూర్పు లక్ష్మీపురంలో శ్రీకృష్ణుడి ఆలయానికి శంకుస్థాపన. సద్గురు నివాస్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతన గృహాల ప్రారంభోత్సవం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.